ఇగో ఒక్క సెకండ్ అన్న, ఆర్మూర్ ఎమ్మెల్యే చేస్తుండ్రు రాకేష్ రెడ్డి. ఓకే అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న లైవ్లో ఉన్నారు, వందలాది మంది రైతులు చూస్తూ ఉన్నారు. ఓకే నిన్ననేమో క్యాబినెట్ మీటింగ్లో ఎంతో చేసి ఏదో కొండను దవి ఎలకని పట్టినట్టు గదే 15,000 ఇస్తామన్న వాళ్ళు కేసీఆర్ కంటే ఒక్క 2,000 యాడ్ చేసి 12 ఇస్తారు. ఇది కూడా ఇస్తారా ఇయ్యరా? గింత మోసం చేసుకుంటూ పోతే ప్రజలని రైతులని బీజేపీ ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక కరెక్షన్ చేసుకోవాలి నరేష్. కేసీఆర్ ఇచ్చినట్టు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళివ్వలేదు, ఇది రేవంత్ రెడ్డి ఇంట్లోకి ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల బడ్జెట్ డబ్బు ఇది. ఎవరిచ్చినా అంతే కదా, మోడీ గారు ఇచ్చిన అంతే కదా, ఎవరిచ్చినా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వరు కదా. వేరు, మోడీ గారు ఇచ్చింది వేరు, ప్రభుత్వం ద్వారా ఇచ్చింది వేరు. అంటే ఫస్ట్ ఏంటంటే వీళ్ళు మోడీ గారు ఇచ్చేటప్పుడు ఒక 100 కండిషన్లు చూస్తున్నాడు. ఎక్కడ ఏ రకం, ఇప్పుడు యూరియా పంట పండించే వాడికి ఇస్తున్నాం, రకరకాల ఇప్పుడు మార్కెట్ వసూలు 1,20,000 కోట్లు ఇచ్చాము. ఎరువులు ఇప్పుడు ఎరువులు కూడా తగ్గించాము. అంటే ఎక్కడ రైతుకు బాగా నెసెసరీ నీడ్ ఉంది అంటే దానివల్ల బాగా రిలీఫ్ పొందుతాడు. మీరు నక్కకు నాగలోకానికి తేడా. అంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు ఈ కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు నక్కకు నాగలోకం అని పదం వాడతారు తెలంగాణలో. రైతుకు నిజంగా ఏమి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో అన్ని చోట్ల ఇప్పుడు ఎరువుల కర్మాగారాలకు వేలాది కోట్లు ఫండ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే రైతులకు ఉపయోగపడే మౌలిక వసతులు కానీ, మార్కెటింగ్ సౌకర్యాలు కానీ, ఈ కామర్స్ కానీ, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఆఫ్ ఐడియాలు ఇస్తూ పోతున్నాం రైతులకు, భారతదేశంలో ఉన్న రైతులందరికీ. ఓకే, ఇక్కడ ఉన్న ప్రభుత్వమే ఇంకా మీరు కొత్తగా ఇది ఒకటే పథకంతో అన్ని పథకాలు మోసపూరితంగా ఒకటి వాళ్ళు చేసేది షరతులు వర్తిస్తాయని ముందు చెప్పలేదు. ఇప్పుడు 100 షరతులు వర్తిస్తాయని ఇప్పుడు చెప్తున్నారు. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కినరు. గద్దెనెక్కిన తర్వాత రకరకాల గారడీలు చేస్తూ ఈ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఓకే, దీనికి ప్రతిపక్షాలుగా మీరేం చేస్తారు? 8 సీట్లు ఇచ్చారు మీకు ఎంపీలుగా, నమ్మిరు. ఇప్పుడు ఒకటి దాని ప్రకారం ప్రతిసారి ప్రజాభావ్యంలోకి వెళ్తున్నాము, రైతు ఉద్యమాలు చేపడతాము, రైతులను ఏకీకరణ చేస్తాము, ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే వాగ్దానం చేసినారో ఇప్పుడు మేము కొత్తగా కూడా ఇప్పుడు అంటే మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఏదైతే ఇదే కాదు, రుణమాఫీది కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మేము ఎవరైతే రుణమాఫీ కాలేదో, చాలా మంది రుణమాఫీ కాలేదు అన్న, సగానికి సగం కాలేదని నా దగ్గర లిస్ట్ ఉందండి, డేటా ఉంది. కాలేదు, వాళ్ళ సగమే కాలేదు. యాజ్ అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్ మీకు చెప్తున్నాను. 72 లక్షల రుణ ఖాతాలు ఉంటే 25 లక్షల రుణ ఖాతాలకి ఇచ్చారు. వాళ్ళ ప్రకారమే నీకు ఇంకా 47 లక్షల రుణ ఖాతాలకు ఇవ్వలేదు. మళ్ళీ అందులో కూడా కొంత ఏదో అవినీతి జరిగిందని వచ్చింది. అంటే తప్పుడు పత్రాలతో తీసుకున్నారు, తప్పుడు పాస్బుక్లతో లోన్లు తీసుకున్నారు. అలా అనుకున్నా నీకు 65 లక్షల మంది రైతు బంధు ఖాతా రైతులు ఉన్నారు. అట్లా తీసుకున్నా నీకు 40 లక్షల మందికి ఇవ్వలేదు. ఇంకా దానికి ఒక ఊర్లో 30% వచ్చిందా, ఒక ఊర్లో 65% వచ్చిందా పక్కన పెడితే మొత్తానికి కూడా మోసపూరిత వాగ్దానము. నేను అదే చెప్తున్నాను ప్రతి మీటింగ్ లో గానీ, సభలో గానీ, ఒకవేళ మీకు ఇవన్నీ ముందే ఉంటే మీరు ప్రజలకు చెప్పాల్సింది మేము ఈ షరతులతో ఇస్తామని. ఇక్కడ చెప్తే మోసపూరిత ఏమంటారు చూడు, దాన్ని ఏమంటారు 420 ప్రభుత్వము 420 వాగ్దానాలతోని ప్రభుత్వం గద్దెనెక్కింది. వీళ్ళు వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీతో చెప్పించారు. తర్వాత 6 గ్యారంటీల కార్డులు అని చెప్పి కార్డులు పంచారు గ్రామాన. తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టుకోరు. నిన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం, రైతు భరోసా మేము 15,000 ఇస్తాం మీకు అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. ఇలా తీరా చూస్తే మాతో ఇంతే అవుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే బీజేపీ ఇక్కడ బండి సంజయ్ గారు కూడా నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసిండు. మహేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీ శాసనసభ పక్ష నేత, మేము ఖచ్చితంగా గ్రామాన మండల వారీగా జిల్లాల వారీగా మా పోరాటం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది అన్నారు. నిజంగానే ఉంటుందా? ఎప్పటి నుంచి మొదలు పెడతారు, ఎప్పటిదాకా చేస్తారు? మొత్తం తెలంగాణలో ఉన్న 13,000 పల్లెలలో గిరిగిస్తాం చేస్తారా? ఈ అధికార పక్షాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం, ఎండగడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షం సరిగా లేదు, కొట్లాడతలేదు అని అనుకున్నప్పుడు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. ఎక్కడుంది అక్కడ బీఆర్ఎస్? అందుకే మిమ్మల్ని చూస్తున్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న ప్రతిపక్ష పార్టీని మళ్ళీ మీరు పాములాగా లేపకండి మీడియా వాళ్ళు. ఆ పాము పడుకుంది అట్లనే పడుకొని ఫామ్ హౌస్ లో. మరి మీరన్నా బుసగొట్టురు, జల్దీ మీరన్నా బుసగొట్టురు. మీరు చూడండి, బుసగొట్టేదే మేము. మూసీ మీద బుసగొట్టినాము, హైడ్రా మీద బుసగొట్టినాము, రైతు రుణమాఫీ మీద ఇప్పటికి కూడా మా రైతుల మీద, వెల్మల రైతుల మీద కేసులు పెట్టిండ్రు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని ధర్నా అయితే మీకు చెప్పాలంటే దారుణాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఘోరమైన దారుణాలు. ఇప్పటికి కూడా వెల్మల రైతుల మీద కేసులు పోతే మీరు అడగండి ఫోన్ చేసి. రైతు రుణమాఫీ సంపూర్ణ ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి రైతాంగాన్ని నచ్చబెట్టేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నిటికీ సమాధానం రైతులు కూడా చెప్పాలా,
మేము ఎందుకంటే ఎక్కడ వాళ్ళ మనుషులను తెలుసుకోవాలి. ఇప్పుడు ఉద్యమాలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు లోను కావాలి ఏ ఎన్నికలలో కూడా. మీరు ఒకవేళ రైతాంగానికి ఇంత బాధ ఉంటే, ఆక్రోశము ఆవేదన ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలల్లా కర్రు గాచి వాతలు పెట్టండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. చూపిస్తామంటారు ఆల్రెడీ రైతులు అదే చెప్తారు. ఒకవేళ చూపించలేదు అనుకో, మీరు మళ్ళీ ఏదో తాయిలాలకు దానికి మీరు ఇబ్బంది పడి మోసపూరిత చర్యలకు లోనయ్యి స్థానిక సంస్థలకు ఇట్లా మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకు ఓట్లు వేశారనుకో, మళ్ళీ దొంగలు మిమ్మల్ని నట్టేయడం వస్తారు. మేము చేసిన ప్రతి పనికి రైతుల ఆమోదం ఉన్నది అనుకుంటారు. రైతాంగం నిర్ణయించుకోవాలి ఇది. ప్రతి పనికి రైతుల ఆమోదం ఉంది, మేము ఇచ్చిందే కరెక్ట్ కాబట్టి మమ్మల్ని గెలిపించారంటారు. మళ్ళా ఇది రైతులు జాగ్రత్తగా ఉండాలా. నరేష్ చెప్తున్నా, రైతాంగానికి చెప్పండి పదం. ఒక్కవేళ మోసపూరిత అలా వాగ్దానాలు కావచ్చు, అలా ప్రేరేపణలు కావచ్చు, లోనై మళ్ళీ గిట్ట స్థానిక సంస్థల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మేము చేసిన ప్రతి పని సమర్థించుకుంటారు. మాకు ప్రజల మద్దతు దొరికింది కదా, మేము చేసింది కరెక్టే కదా అంటారు వీళ్ళు. ఓకే, ఒకవేళ బీజేపీ అభ్యర్థులు కనుక గెలిపిస్తే మీరేం చేస్తారు మరి? మీతో ఏమైతుంది? మంచి ఏదైతే ఖచ్చితంగా వాగ్దానాలు చేసినా అవన్నీ అమలు చేపిస్తారా? అవుతుందా మీతో? ఓకే, తెలంగాణ 33 జిల్లాల రథాలు దింపుతాం. అవసరం రైతాంగ యాత్ర చేస్తాం, రైతులను కూడగడతాం, అవసరం అయితే ప్రజాస్వామ్యయుతంగా ఎన్ని పోరాటాలు చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా మళ్ళా వాళ్ళ తాయిలాలకో, వాళ్ళు ఇచ్చే దొంగ మాటలకో, వాగ్దానాలకో, లేకపోతే వాళ్ళు ఏదో చేస్తే మళ్ళా ఓట్లు వేసి వాళ్ళని కనుక గెలిపిస్తే గ్రామాన వాళ్ళ అభ్యర్థులు కనుక గెలిస్తే మేము ఏం చేసినా సరే రైతులు మా వెంటనే ఉన్నారు చూడండి, మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా లేదా వాళ్ళని మోసం చేసినా వంచినా వాళ్ళు మాతోనే ఉన్నారని చెప్పి మళ్ళా పెట్టరేగిపోయే అవకాశం ఉంటుంది. మిగిలిన హామీలను కూడా తుంగలు దొక్కుతారు, ఏవి కూడా చెయ్యరు. కాబట్టి ఒకసారి ఓటేసే ముందు ఆలోచించుకోండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి బీజేపీ గెలిస్తే ఏం చేస్తుంది అని అడిగినాం మనం. సరే, బీజేపీ ఒకవేళ గ్రామాన గెలిస్తే ఏం చేస్తుంది అంటే తిరిగి మేము గ్రామాన తిరిగి అన్ని హామీలను నెరవేర్చేలాగా చేస్తాము అంటా ఉన్నారు. మరి కేంద్రంలో హామీలు ఇచ్చినవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చినాయా అంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. మరి అవి ఎందుకు తీసుకురాలేదు, అవి ఎందుకు చేస్తలేరు, మరి అవి కూడా చేయాలి కదా. మరి మోడీ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయి అంటే వాటి గురించి సపరేట్గా ఒకనాడు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం మనకున్న సబ్జెక్టు రైతులకి ఎందుకు చేస్తలేరు అనేదే మన ప్రశ్న. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఖమ్మం నుంచి అన్న మొన్న చేశాక అన్న కేంద్ర బ్యాంక్ అని అన్న, చెప్పండి అన్న. అమౌంట్ పడ్డాయన్న. పడ్డాయా? అకౌంట్లో పడ్డాయా అమౌంట్? పడ్డాయన్న. ఎంత అన్న? రాలేదన్న, యాప్ లో చెక్ చేస్తే 1,22,303 రూపాయలు క్రెడిట్ అయ్యాయని చెప్పి. అంటే లిస్ట్ పేరు ఎప్పుడు వచ్చింది నీకు? అప్పుడే మొన్న మహబూబ్ నగర్లో ఇచ్చినప్పుడు 4th లిస్ట్లో పేరు వచ్చింది. ఇప్పుడు పైసలు పడ్డాయి. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? కెనరా బ్యాంక్ అన్న మొన్న చేశాకన్న. కెనరా బ్యాంక్ చేశారన్న. అదే నేను అనేది, అంటే రైతులకు చెప్తా ఉన్నా నేను మళ్ళీ మరి క్లారిటీ.